హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఆర్ఎం టెక్ జాబ్ అలర్ట్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరొక భారీ నోటిఫికేషన్తో మన ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళ్ళడానికి ముందు ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడండి. సో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 ఫర్ ఫిల్లింగ్ అప్ of various Group B and Group C posts in different ministries, departments, organizations. The detail of the examinations are as follow. Pay level 8. Pay level 8లో ఏం పోస్టులు వాటి శాలరీస్ ఏంటో చూద్దాం. ఈ పే లెవెల్ 8 కేటగిరీ వాళ్ళకి 47,600 నుంచి 1,51,100 వరకు శాలరీ వస్తుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీస్ క్యాడర్, క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్స్, నేచర్ ఆఫ్ ఫిజికల్ డిజబిలిటీ, పర్మిషనబుల్ ఫర్ ద పోస్ట్, ఏజ్ లిమిట్. సో ఆయా ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ లిమిట్స్, తర్వాత డిపార్ట్మెంట్ ఏంటి, ఏ గ్రూప్ సంబంధించింది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగం, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ సిఏ అండ్ ఏజీ. ఇది డిపార్ట్మెంట్. గ్రూప్ బి లెవెల్ పోస్ట్, గెజిటెడ్ పోస్ట్ అనమాట. సో ఈ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాట్ ఎక్సీడింగ్ 30 years. అకౌంట్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ సి అండ్ ఏజీ, గ్రూప్ బి, గెజిటెడ్, నాట్ ఎక్సీడింగ్ 30 years. పే లెవెల్ 7. ఈ పే లెవెల్ 7 వాళ్ళకి 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీ వస్తుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్, గ్రూప్ బి. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ 20 to 30 years ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రూప్ బి, నాట్ ఎక్సీడింగ్ 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గ్రూప్ బి, 20 to 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గ్రూప్ బి, 20 to 30 years ఏజ్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏఎఫ్హెచ్క్యూ, గ్రూప్ బి, 20 to 30 years ఏజ్. అసిస్టెంట్ ఆఫీస్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, గ్రూప్ బి. అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ మూడిటి గ్రూప్ బి ఉంది. ఇక ఏజ్ కూడా డిఫరెన్స్ అయితే ఉన్నది చూడండి. అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ అయితే 18 to 30 years ఉండాలి. అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్, గ్రూప్ బి, 20 to 30 years ఉండాలి. ఈ కేటగిరీస్ వాళ్ళకన్నమాట. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, గ్రూప్ బి, నాట్ ఎక్సీడింగ్ 30 years. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సిబిడిటి, గ్రూప్ సి జాబ్ అనమాట ఇది, నాట్ ఎక్సీడింగ్ 30 years. ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, సిబిఐఎస్, ఇది మళ్ళీ గ్రూప్ బి వచ్చింది చూడండి, నాట్ ఎక్సీడింగ్ 30 years. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, నాట్ ఎక్సీడింగ్ 30 years అడుగుతా ఉన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, గ్రూప్ బి కేటగిరీ సంబంధించిన ఉద్యోగం ఇది. అప్ టు 30 years ఏజ్ అయితే ఉండాలి, చూసుకోండి. సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, గ్రూప్ బి ఉద్యోగం అనమాట. 20 to 30 years ఏజ్ వరకు అడుగుతా ఉన్నారు. ఇన్స్పెక్టర్ పోస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గ్రూప్ బి. సో ఇది కూడా ఈ కేటగిరీ వాళ్ళు కూడా చూసుకొని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో 18 to 30 years అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, గ్రూప్ బి పోస్ట్ అనమాట, నాట్ ఎక్సీడింగ్ 30 years. పే లెవెల్ 6. ఈ పే లెవెల్ 6లో ఏం పోస్టులు వస్తాయి, వాళ్ళ శాలరీ ఎంత చూద్దాం. 35,400 నుంచి 1,12,400 వరకు వీళ్ళకి శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్, గ్రూప్ బి పోస్ట్ ఇది. ఇది కూడా నాట్ ఎక్సీడింగ్ 30 years ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ డిఫరెంట్ ఉద్యోగాలకైతే గ్రూప్ బి ఉన్నాయి, గ్రూప్ సి ఉన్నాయి. సో ఇది ఒకసారి మీరు చూడండి. ఏజ్ కూడా ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన ఏజ్ వీళ్ళు అడుగుతూ ఉంటున్నారు. సో పే లెవెల్ 5 విషయానికి వస్తే 29,200 నుంచి 92,300 వరకు వీళ్ళకి కూడా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఈ పోస్టులు ఉన్నాయి. సో ఏజ్ కూడా ఒక్కొక్క ఉద్యోగాన్ని బట్టి ఒక్కొక్క ఏజ్ అయితే అడుగుతూ ఉన్నారు. సో అప్లై చేసేటప్పుడు ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసి అప్లై చేసుకుంటే బెటర్. పే లెవెల్ 4, 25,500 నుంచి 81,100 వరకు వీళ్ళకి శాలరీ వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి అనమాట. సో సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంది, తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ అప్లై చేసేటప్పుడు ఏజ్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్.
6,506 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి గెజిటెడ్ 250 ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ 3,513 ఉన్నాయి. గ్రూప్ సి 2,743 పోస్టులు. టోటల్గా అయితే 6,506 ఉన్నాయి. సో కేటగిరీస్ వైజ్ కూడా పోస్టులు ఉంటాయి. అది ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇక కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి జాబ్ నోటిఫికేషన్లో మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని కూడా అలాగే నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ ఇక్కడ వేరియంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్టికులర్గా కొన్ని పోస్టులకి ఖచ్చితమైన క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు. అదేంటో చూద్దాం. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్. Essential qualification: bachelor's degree from recognized university or institute. Described qualification: chartered accountant or cost and management account or company secretary, or masters in commerce, or masters in business studies, or masters in business administration, or masters in business economics. సో ఇది అకౌంట్ సంబంధించింది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా వీళ్ళు సబ్జెక్ట్ చదివి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, 12th స్టాండర్డ్ లెవెల్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఓకే. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్. స్టాటిస్టిక్స్ కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలి బిగ్ డిగ్రీలో మీరు చదివిన సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఆల్ అదర్ పోస్టులు, ఇక మిగతా పోస్టులకు అన్నిటికీ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో దాన్ని బట్టి మీరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై విషయానికి వస్తే మనం ప్రతి జాబ్లో చూస్తూ ఉన్నాం. డిఫాల్ట్గా కంపెనీ వెబ్సైట్కి వెళ్ళిపోయి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించినవి అయితే స్క్రీన్ షాట్స్ అనేవి అయితే ఉంటాయి. నోటిఫికేషన్లో ఎండ్లో ఉన్నాయి, అది నేను మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. సో ఎవరెవరికి ఉండదు అన్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ, పర్సన్స్ విత్ డిజేబుల్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈఎస్ఎం ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో వీళ్ళకి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ప్లస్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ వచ్చేసి మనము ఏ ఏరియాలో ఉన్నామో, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళం చూసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ, ఏపీ అన్నట్లయితే సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సౌత్ రీజియన్ వాళ్ళు ఈకున్న ఈ 4 స్టేట్లలో అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ దగ్గర ఉన్నట్టయితే దాని ప్రకారం మీరు ఏది దగ్గర ఉంటే మీరు ఆ ఏరియాలో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది ఒకసారి మీరు గమనించాలి. ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ in 4 tiers as indicated below. Tier 1 computer based examination, Tier 2 computer based examination, Tier 3 pen and paper mode descriptive paper, Tier 4 computer proficiency test, data entry skill test. ఇవి ఉంటాయి అన్నమాట. ఈ 4 టైర్స్ కేటగిరీ కింద వీళ్ళు డిసైడ్ చేశారు. స్కీమ్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్నట్లయితే టైర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ 50. జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ 50. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో 1 అవర్ టైం ఉంటుంది. ఇది ఒకసారి మీరు 1 అవర్ అండ్ 20 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ పారా 71 or 72. సో యావరేజ్గా 1 అవర్ టైమే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక టైర్ 2 విషయానికి వస్తే క్వాంటిటేటివ్ అబిలిటీస్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 20 క్వశ్చన్స్ 200 మార్క్స్. స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. 2 hours టైం ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు టైమింగ్ చూసుకొని అబ్జర్వ్ చేసుకోండి. స్కీమ్ ఆఫ్ టైర్ 3 ఎగ్జామినేషన్, పెన్ అండ్ పేపర్ మోడ్, డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, 2 లాంగ్వేజెస్లలో ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ సూట్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మార్క్స్ అనేది కూడా 1 అవర్ టైం ఉంటుంది. ఇక టైర్ 4 స్కిల్ టెస్ట్,
In the Tier 4 Computer Proficiency Test CPT and Data Entry Speed Test DEST will be conducted. తర్వాత దీనికి సంబంధించి సిలబస్ కూడా క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్‌గా చదవండి. సో, మీరు అప్లై చేయడానికి సంబంధించిన మినిమమ్ థింగ్స్ అయితే నేను చెప్తా ఉన్నాను. సో, చాలా పెద్ద నోటిఫికేషన్ ఉంది. మీరు కూడా ఒకసారి దీన్ని రీడ్ చేసినట్టయితే దీనికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇంకా ఈజీగా తెలుస్తుంది. సో, నేను చెప్పే వీడియోతో పాటు మీరు ఒకసారి లుక్ చేసినట్టయితే అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను మీకు చెప్పడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ మనం చూసినట్టయితే స్క్రీన్ షాట్స్ ఆఫ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మనకు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, తర్వాత మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాస్‌ఫోటో అండ్ సిగ్నేచర్. పాస్‌ఫోటో కూడా 20-50 KB ఉండాలి. డైమెన్షన్ 3.5 సెంటీమీటర్స్ ఇన్ విడ్త్ 4.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. బిఫోర్ 3 మంత్స్ బ్యాక్ దిగిన ఫోటోస్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్రతి ఎగ్జామ్‌లో అడుగుతా ఉంటారు. సో, అలా ఉండేలాగా చూసుకోండి. ఈ సిగ్నేచర్ కూడా 4 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇది కూడా 10-20 KB సైజ్ ఉండేలాగా మీరు సిగ్నేచర్ అండ్ ఫోటో చేసి పెట్టుకున్నట్టయితే అప్లై చేసుకునే టైంలో మీకు ఈజీగా ఉంటుందన్నమాట అప్లై చేసుకునే విధానం. అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు స్క్రీన్ షాట్స్ కూడా ఇచ్చారు. సో, ఇది కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. అప్లై చేసేటప్పుడు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా మీరు అప్లై చేసుకోవడానికి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.